అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు అటు లాభాలతో పాటు విపరీతమైన నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం కడప జిల్లాలోనే ఈ మూడు నియోజకవర్గాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాలను కలుపుకొని మొత్తం 6 నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం ఇకపై మదనపల్లెకు మారనుంది. మదనపల్లెను కొత్త జిల్లాగా ప్రకటించినప్పటికీ ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాకు అన్నమయ్య జిల్లా అనే పేరునే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. రాజంపేట తిరిగి కడప జిల్లాలో విలీనం కానుంది. రైల్వే కోడూరు కూడా తిరుపతి జిల్లాలో కలవనుంది. రాయచోటి మదనపల్లె కేంద్రంగా ఉండే అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ లైవ్ లో అందిస్తారు. హుసేన్, మౌనిక, ఉమ్మడి కడప జిల్లా దాదాపు 4 ఏళ్లుగా అపసోపాలు పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అంటే 10 నియోజకవర్గాలుగా ఉంటున్నటువంటి కడప జిల్లా 3 ఏళ్ల క్రితం అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో అన్నమయ్య జిల్లాగా మరో జిల్లాగా రూపుదిద్దుకుంది. ఈ అన్నమయ్య జిల్లాలో కడప జిల్లా నుంచి 3 నియోజకవర్గాలు, తర్వాత ఉమ్మడి చిత్తూరు నుంచి మరో 3 నియోజకవర్గాలతో మొత్తం 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పడడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి జిల్లా కేంద్రం కావడంతోనే అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న ఇప్పుడు ప్రస్తుతము ఎదురయ్యేటువంటి అన్ని పరిస్థితులకు దారితీసిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా అన్నమయ్య పురిటిగడ్డ అయినటువంటి రాజంపేటను కాకుండా ఆనాటి ప్రభుత్వ పాలకులు రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తరలించడంతోనే అసలు సమస్య వచ్చి పడింది. అయితే ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఈ జిల్లాల పునర్విభజనపై అభిప్రాయ సేకరణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్లు, ప్రాంతీయ తత్వాలతో పోల్చుకుంటూ మరోసారి ఈ విభజనకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే మదనపల్లె జిల్లా కొత్తగా తెరపైకి వచ్చింది. ఈ మదనపల్లె జిల్లా రావడంతోనే అన్నమయ్య జిల్లాకు పూర్తిగా సంక్షోభం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలోనే రాజంపేటలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎంతవరకు చేరుకున్నాయంటే దాదాపుగా రాయచోటిని కాదని రాజంపేటకు జిల్లా కేంద్రం మార్చాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే రైల్వే కోడూరు వాసులు సైతం అన్నమయ్య జిల్లాను రాజంపేటకు తరలించాలని కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ ఆందోళన దాదాపుగా 1 రోజుల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈ ఆందోళనలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ఆందోళనలు ఎంతవరకు చేరుకున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వానికి సెగలాగా ఒక రకమైనటువంటి సెగలాగా ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వము దిగిరాక తప్పలేదు. 3 నియోజకవర్గాలుగా ఉంటున్నటువంటి అన్నమయ్య జిల్లాను అటు రైల్వే కోడూరును తిరుపతిలో, రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలిపితే సరిపోతుందనేటువంటి ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ విధమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది మౌనిక. హుసేన్, అయితే ఈ విభజన అనేది ప్రజల ప్రయోజనం కోసమేనా లేక ప్రజాప్రతినిధుల ముద్ర వేసుకోవడం కోసమా? వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే కనుక తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు కలవడం ఆ ప్రాంత వాసులకు అది దాదాపుగా అంటే ఆ ప్రాంత వాసుల చిరకాల వాంఛగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైల్వే కోడూరు తిరుపతికి అతి దగ్గరగా ఉంటున్నటువంటి ప్రాంతం. అంటే తిరుపతి బార్డర్ కు కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ రైల్వే కోడూరు ప్రాంతం ఉంటుంది. అదే విధంగా రైల్వే కోడూరు వాసులు రాయచోటి అంటే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటున్నటువంటి రాయచోటికి వెళ్ళాలంటే దాదాపుగా 110 కిలోమీటర్లు అంటే 2 ఘాట్లు దాటుకొని 110 కిలోమీటర్లు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ రకమైనటువంటి ప్రయాణ ఇబ్బందితో పాటు అక్కడ అంటే రాయచోటి మారుమూల ప్రాంతం కాబట్టి అక్కడ రైల్వే వసతి కానీ అంటే రైల్వే ప్రయాణానికి అనుకూలంగా కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలనేటువంటి విషయం కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. తిరుపతి అతి దగ్గరగా ఉండడంతో రైల్వే కోడూరు తిరుపతిలోకి చేరడం శుభసూచకమని కూడా నిన్నటి రోజు రైల్వే కోడూరు వాసులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మౌనిక,
హుసేన్, అలాగే ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, నిరసనలు చేపడుతున్నారు. అయినా కూడా ప్రభుత్వ నిర్ణయం మారదా? అంటే వాస్తవానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తర్వాత నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశం కావచ్చు, ఈ సమావేశంలో పూర్తిగా అన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాల ప్రకారము అంటే రేపటి రోజు అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీన ఒక కొత్త గెజెట్ కూడా రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వము. తిరిగి మళ్ళీ జిల్లాల పునర్విభజన తర్వాత సర్దుబాట్లు ఈ క్రమంలో మరోమారు గెజెట్ వ్యవహారాన్ని రేపటి రోజున ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ గెజెట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి అంటే నిన్నటి రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఈ మార్పు ఉండకపోవడంతో పాటు పూర్తిగా అంటే ఇప్పుడు రాజంపేట కడపలోకి రావడము, కోడూరు చిత్తూరులోకి వెళ్ళిపోవడము, రాయచోటి మదనపల్లికి వెళ్ళడంతో కేవలము ఒక్క రాయచోటి వాసులు మాత్రమే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాయచోటి ఇంతకాలము జిల్లా హోదాలో ఉండింది. అయితే ఇప్పుడు ఆ జిల్లా కేంద్రం నుంచి మరో జిల్లాలోకి వెళ్ళిపోవడం అనేది అక్కడ వారిని చాలా బాధించేటువంటి, అలాగే మంత్రి అక్కడ ఉన్నటువంటి మంత్రికి కూడా ఇది అడకత్తెరలో పొగ చెక్కలా మారేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. మోనిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు అటు లాభాలతో పాటు విపరీతమైన నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం కడప జిల్లాలోనే ఈ 3 నియోజకవర్గాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 3 నియోజకవర్గాలను కలుపుకొని మొత్తం 6 నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం ఇకపై మదనపల్లెకు మారనుంది. మదనపల్లెను కొత్త జిల్లాగా ప్రకటించినప్పటికీ ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాకు అన్నమయ్య జిల్లా అనే పేరునే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. రాజంపేట తిరిగి కడప జిల్లాలో విలీనం కానుంది. రైల్వే కోడూరు కూడా తిరుపతి జిల్లాలో కలవనుంది. రాయచోటి మదనపల్లె కేంద్రంగా ఉండే అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది. జిల్లా కేంద్రంగా